మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విష్ణు గారు చెప్పండి, ఏమిటి వర్మ గారిని కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన పరారులో ఉన్నాడని ఈనాడు వాళ్ళు ఇట్లా రాస్తున్నారు అవమానకరంగా. మరి ఈ పరిణామాలు పోలీసులు తెల్లారిసరికి వెళ్ళి వచ్చి కూర్చున్నారు. సినిమా పరిశ్రమ మీద దాడిగా చూస్తారా లేక ఇంకే రకంగా చూడాలి దీన్ని? విష్ణు గారు సార్, ఈరోజు రాజ్యాంగం 75 సంవత్సరాలైంది రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. ఈ సందర్భంలో ఈరోజు మనం అంతా కూడా వాక్ స్వాతంత్రం గురించి లేకపోతే రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడం గురించి ఆ విషయాలన్నిటి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది అసలు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో మొట్టమొదటిగా రాజ్యాంగం అమలు చేయడంలో చట్టాన్ని చేతిలో తీసుకోవడంలో వాక్ స్వాతంత్రాన్ని అణగదొక్కడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పని ఇప్పటి వరకు మాట్లాడినటువంటి కాలర్స్ కానీ లేకపోతే మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే సినీ పరిశ్రమ ఈరోజు కాదు, సినీ పరిశ్రమ ఆదరించింది రాజశేఖర రెడ్డి గారి టైంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. వాళ్ళతో మాట్లాడుకు ఏం కావాలో ఎట్లా చేస్తాం. ఎందుకంటే సినీ పరిశ్రమలో చాలామంది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా. కానీ ఏనాడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా సినీ పరిశ్రమ మీద కక్ష పెంచుకోవటమో వ్యక్తుల మీద కక్ష పెంచుకోవటమో చేసినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీదే కృష్ణ గారు అనుకుంటారు, నాకు బాగా గుర్తు, ఆ రోజు సినిమా తీసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అలా ఉంటాయని చెప్పని ఒకళ్ళు విమర్శించుకోవటమే తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వాక్ స్వాతంత్రాన్ని మండలాధీశుడు సినిమా తీస్తే కోట శ్రీనివాసరావు దాంట్లో ప్రధాన పాత్ర కూడా పోషించారు. రామారావు గారు అన్నంట నా క్యారెక్టర్ పోషించాడు. అదే ఇప్పుడు రాజకీయాలు అంత స్పోర్టివ్గా ఉండేవి, అందరూ కలిసి మళ్ళీ తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెబుతారు, కంటెంట్ ఏంటి, ఏ రకంగా విమర్శించారు, చేస్తున్నటువంటి పనులకి దగ్గరగా ఉందా లేదా ఏంటనే విషయాలని ప్రజలందరూ కూడా ఆస్వాదించేవాళ్ళు. కానీ ఈ రోజు అలా కాదు, ఇది కక్షపూరితంగా ప్రభుత్వానికి కొన్ని పత్రికలు. విష్ణు గారు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు చేయాలి, మీకు గుర్తుండే ఉంటుంది. 1983కు ముందు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడానికి ముందు మొత్తం రాజకీయ సినిమాలే ఎక్కువగా తీసింది, నా దేశం అని ఇంకేయో. అందుట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పేరు పెట్టకపోయినా విపరీతమైన విమర్శలు చేసినా కూడా ఎదురు సమాధానం చెప్పారు తప్ప ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు ఎన్టీ రామారావు గారి మీద పెట్టుంటే అప్పుడు ఎట్లా ఉండేదో మరి. అవును, అసలు ఎందాకెందుకు సార్, 85లో రంగా గారు ఒక సినిమా తీశాడు, అందులో రామరాజ్యమా పోలీసు రాజ్యమా అని చెప్పి ఒక సాంగ్ డైరెక్ట్గా ప్రభుత్వాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద నిలదీసి లేకపోతే ప్రజల్ని చైతన్యపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ మీద కక్ష కట్టుకుని పోసాని గారి మీద కానీ లేకపోతే ఈరోజు ఆర్జీవీ గారి మీద కానీ ఇదేం దారుణం అర్థం కావట్లేదు. అంటే ఎవరన్నా విమర్శిస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అది కూడా కాకుండా ఏంటంటే ప్రజలందరూ కూడా 24, 29 అని చెప్పిన ప్రజలు ఎన్నుకుంటే 19, 14 మధ్య కానీ లేకపోతే గతంలో జరిగినటువంటి వాటి మీద 4-5 సంవత్సరాలు అయిపోయినటువంటి వాటి మీద తిరగతోటి కంప్లైంట్స్ ఇచ్చి అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చి సోషల్ మీడియాని గొంతుని లేకపోతే ప్రతిపక్షం గొంతుని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకి తెలియజేసేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నది అంటే దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక చట్టం కూడా తీసుకొచ్చారంట, సోషల్ మీడియా మీద పీడీ యాక్ట్ పెట్టచ్చు అని చెప్పి అసెంబ్లీ నిన్న లేటెస్ట్గా ఆమోదించింది. ఇది ఎక్కడి నల్ల చట్టాల్లో, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమో, ఇది ఎక్కడి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కాకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే పోలీసు రాజ్యం లేకపోతే టెర్రర్ అయిపోయి జనాలంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. దానికి ఉదాహరణే ఒకటి, దర్శకుడి ఇంటికి పోలీసులు పోవడం. అంత పోలీసులు అవసరమా? ఎవరైనా మచ్చుమరిలో మహిళల మీద రేప్ చేసినటువంటి ఇంటికి పోయారా, లేకపోతే ఇంకో చోట లా స్టూడెంట్కి సంబంధించినటువంటి గ్యాంగ్స్టర్ రేప్ చేసినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి వాళ్ళ ఇంటికి పోలీసులు ఇంత పెద్ద ఎత్తున వెళ్ళారా?
ఒకసారి ఆలోచన చేయాలి పోలీస్ యంత్రాంగం కూడా. ఎట్లా పడితే అట్లాగా పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది ఆంధ్రప్రదేశ్లో. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చట్టం ప్రకారం మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేకపోతే తెలుగుదేశం సంబంధించినటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడి మీద కానీ, లేకపోతే లీడర్స్ మీద కానీ, లేకపోతే వారి కుటుంబ సభ్యుల మీద కానీ పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా సాక్షాత్తు డీజీపీ గారికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆయన డీజీపీ గారు ఎవరు తప్పు చేసినా నేను ఇదిగా ఉంటాను అని చెప్పకుండా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు తీసుకుని కేసులు రిజిస్టర్ చేసి ఒక వ్యక్తి మీదే రాయలసీమలో కేసు ఉంటుంది, కోస్తాలో కేసు ఉంటుంది, పల్నాడులో కేసు ఉంటుంది, విశాఖపట్నంలో కేసు ఉంటుంది. ఈ రకంగా కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద హెరాస్మెంట్ చేసి వాణి వినిపించకుండా, ప్రజావాణిని వినిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికైనా మారాలి. ప్రజా ఉద్యమాలు చేయడం కాదు, ముందు అసలు పోలీసు యంత్రాంగం మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తూ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏంటంటే ఈరోజు పత్రికల్లో వచ్చినా విరిచేటటువంటి పని లేదు. అలాగే న్యాయస్థానాలలో కేసులు వేసినా ఇదేసేటటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏ విధంగా కావాలో, ఏ విధంగా పరిపాలన చేయాలో, ఏ విధంగా కక్ష సాధింపు చేయాలో ఆ విధంగానే జరుగుతుంది. ఇది కక్ష సాధింపుగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. అంతేగాని పూర్వం ఎవరన్నా పత్రికల్లో వస్తే ఏదైనా మళ్ళీ ఒక్క నిమిషం ఏమనుకోవద్దు. వర్మ గారు భయపడతారా అన్నది నాకు ఇంకో ప్రశ్న. మీకు ఇంకో విషయం సందర్భం కూడా గుర్తు చేస్తానండి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుకుంటా రామోజీరావు ఒక సినిమా తీశారు ప్రతిఘటనని. దాంట్లో తెలంగాణ యాసని అవమానించాలండి, లేదా ఆ యాసని వాడుకుని కోట శ్రీనివాసరావుతో ఒక పాత్ర పెట్టి మొత్తం కద్దరు బట్టలేసి మంత్రులు ఎంత అరాచకంగా ఉంటారనేది చెప్పి చివరికి ఆ క్యారెక్టర్ని మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆ రోజుల్లో రంగా గారి మీదే తీశారనేది జనరల్గా వచ్చిన టాకే కదా. చివరికి చంపేస్తా క్యారెక్టర్ కింద చూపిస్తారు కదా. మరి అటువంటి వాటి మీద కూడా మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు అభ్యంతరం కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇంత అరాచకంగా ఇట్లా చేస్తున్నారు అనేదే నా సార్. ఇప్పుడు అలా సినిమా తీసినటువంటి సందర్భంలో రంగా గారు మేమందరం కూడా అలంకార్ థియేటర్కి పోయి ఎలా తీశారు, ఏంటి సంగతి, ఏ విధంగా ఉంది, ఏంటి, ఎలా క్రిటిసైజ్ చేశారు ఏంటి అని ఒక స్పోర్టివ్నెస్తో వెళ్ళి సినిమా చూసి వచ్చాము అలంకార్ థియేటర్లో. ఇప్పుడు అలా లేదు కదా. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కేసులన్నింటినీ కూడా తిరగతోడి చేసేటటువంటి పరిస్థితి. నాకు ఎదురు చెప్తారా, నాకు ఎదురు మాట్లాడతారా, నన్ను విమర్శిస్తారా అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పుడు నేను కక్ష సాధింపులకి నేను దూరం, ఇది ఆంధ్రప్రదేశ్లో అలాంటివి వద్దు, అభివృద్ధి జరగాలి అని ఒక పక్క పైకి చెబుతానే కింద స్థాయిలో మొత్తం అంతా కూడా జరుగుతుందని కూడా ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలు, పాత విషయాలను గుర్తుపెట్టుకుని పరిపాలనని మర్చిపోయి చేస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఆర్జీవీ గారు ఎందుకు భయపడతాడు? భయపడాల్సినటువంటి అవసరం ఏంది? ఆయన సినిమాలన్నీ కూడా ఏ విధంగా తీశాడు? నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా తీసినటువంటి డైరెక్టర్ ఆర్జీవీ గారు. సరే, ఎవరైనా విమర్శించవచ్చు, ఎవరైనా పోస్టులు పెట్టచ్చు, దాని మీద సున్నితంగా పిలవటము, మాట్లాడటము చేయాలి తప్ప జరుగుతున్నటువంటి రేపులు కానీ, హత్యలు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ వదిలేసి పోలీసు యంత్రాంగం ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా కూడా ఇలాంటి వాటి మీద ఉపయోగించడం సరైనటువంటిది కాదు. ఇది ఎక్కడో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయటానికి. విష్ణు గారు, అది మీరు మంచితనమా, లేకపోతే ఉదారమా, లేకపోతే ఇంకో రకమా అని నాకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు 41A నోటీసులు పంపించి నీ దగ్గర ఆధారం ఏంటి తీసుకురా చూపించాలని అడగలేదు. అలాగే సైకో గీకో అని చంద్రబాబు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ తిరుగుతుంటే ఇట్లా రెడ్ బుక్ ఎట్లా తీసుకెళ్తామని అడిగే దానికి ఎక్కడ 41A నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు అవుతాయి కదా. ఇప్పుడు నేనైతే ఇవ్వమని నేను చెప్పట్లేదు, అది రాజకీయ విమర్శగానే ఆ రోజు తీసుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రోజు మీరు సరే ఆ రకంగా వ్యవహరించలేకపోవడం మీ వైఫల్యమా అన్న ప్రశ్న ఇప్పుడు వెంకటేష్ శర్మ గారు కానీ ఇతరత్ర కొందరు కాలర్స్ అడుగుతున్నారు. వెంకటేష్ శర్మ గారు ఉదారంగానే పదం వాడారు. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తే అవును, ఆ రోజు గవర్నమెంట్లో ఇంత దారుణంగా వ్యవహరించినా ఎందుకు జగన్ గారి ప్రభుత్వం స్పందించలేదనే ప్రశ్న రాదా ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో? సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ధోరణితో మన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఇతరుల మీద ఉక్కుపాదం మోపేటటువంటి పరిస్థితి మేము చేయలేదు.
ఎందుకు అంటున్నామంటే ఉదాహరణకి ఎన్నికలకి 6 నెలల ముందు, కరెక్ట్గా 6 months ముందు ఈ రాష్ట్రంలో పత్రికలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడినటువంటి రాతలు కానీ, మాట్లాడినటువంటి మాటలు కానీ తీసుకుంటే యావత్తు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కంటెంట్ కన్నా భయంకరమైనటువంటి కంటెంట్ వాళ్ళ మాటల్లో, వాళ్ళ రాతల్లో ఉంది. కాబట్టి ఈరోజు మనం ఉదాహరణకి వివేకం అనే ఒక సినిమా తీసుకుంటే, ఆ సినిమాని అనుమతి లేకుండా ఈయనకేమో పర్మిషన్ ఉండి సినిమా రిలీజ్ చేశారు. వివేకం అనే సినిమా ఏమీ లేకుండా అప్లోడ్ చేసి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినా, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చేసినా ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెంది ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం ఆ రోజు చేయలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన, ప్రజలకి మేలైనటువంటి సంక్షేమం అభివృద్ధి చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 సంవత్సరాల ప్రభుత్వం ఎక్కడో చోట సోషల్ మీడియా విపరీతంగా వెళ్ళిన చోట, ఉద్దేశపూర్వకంగా చేసిన చోట, 1-2 చోట్ల మేము ఎవరైనా అరెస్ట్ చేసి ఉండొచ్చు కాక, ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కాబట్టి ఏకపక్షం అనేది ఈ ప్రభుత్వంలో పూర్తిగా కనపడతా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది మా యొక్క అభిప్రాయం. రైట్.